పోడు భూముల సమస్యలపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు అనవసరంగా పోడు భూములపై గొడవలు చేస్తున్నారని, త్వరలోనే అఖిల పక్షం భేటీ నిర్వహించి పోడు భూములు పంపిణీ చేస్తామని తెలిపారు. అడవులు నరకము అని హామీ ఇస్తేనే పోడు భూములు అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా గత పాలకులు తప్పేదిలా ఉండే తప్పిదాల వల్లే పోడు భూములు పంపిణీ ఆలస్యం జరిగిందని అన్నారు. ఇక పోడు భూములకు రైతు బంధు కూడా అందిస్తామని, అడవులు నరికితే పట్టాలు వెనక్కి తీసుకుంటామని సీఎం కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వాలు సరి అయిన పందాలో సరి అయినటువంటి నిర్ణయం తీసుకోకపోవటం వల్ల ఇదో పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ లాగా తయారైపోయింది అధ్యక్ష. కొన్ని పార్టీలకు ఇది ఒక ఆట వస్తువులా కూడా తయారైపోయింది. మాట్లాడితే పోడు భూమి నలుగురు నేసుకోవడం, కలెక్టరేట్ ధర్నా చేయడం, జెండాలు పట్టుకోవడం, వాళ్ళది పెద్ద హీరోల మనకు ప్రవర్తించడం, ఇదంతా జరుగుతాం. రెండవది ఏంటంటే శాసనసభ్యులుగా ఒక రాష్ట్రాన్ని నడిపేటువంటి పెద్దలుగా మన మీద ఒక బాధ్యత కూడా ఉంటుంది. తప్పకుండా గిరిజనులు, అడవి బిడ్డలు, వాళ్ళ హక్కులు కాపాడవలసిందే, వాళ్ళ మీద వాళ్ళు దౌర్జన్యం చేయకుండా చూడాల్సిందే. అందులో ఎవరికి సందేహం ఉండదు అధ్యక్ష. కాబట్టి అక్కడ ఒపీనియన్ లో క్లాష్ లేదు. కానీ రాష్ట్రంలో అటవీ సంపద ఉండాలన్నా కనుమరుగు కావన్నా, దిస్ ఇస్ ద పాయింట్. మీరందరూ చూస్తా ఉన్నారు, బ్రెజిల్, చైనా తర్వాత చాలా కష్టపడి నిబంధనలు పెట్టి సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, మున్సిపల్ చైర్మన్లకు మీ ఉద్యోగాలు పోతాయనే స్థాయిలో ఇదే సభలో చట్టం చేసి పంచాయతీరాజ్ కార్యదర్శులకు ప్రొబేషన్ పెడితే తప్ప మనం మొక్కలు నాటలేని పరిస్థితి ఏర్పడదు అధ్యక్ష. మొత్తం అడవులు ఎవరి పుణ్యంతో నాశనమైనయో, మనం ప్రయాణం చేసే నర్సాపూర్ లో ఎటువంటి సినిమా షూటింగ్లు అవుతుండేనో మనందరి కళ్ళ ముందనే, మనందరి సాక్షిగానే నర్సాపూర్ అడవి ప్రాంతం ఏ విధంగా ఎడారైపోయిందో మనందరం కళ్ళారు చూసినాం. మొత్తం దాన్నంతా తిరిగి రీజువనేట్ చేయాలని చాలా అద్భుతమైనటువంటి కృషి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి అనేకమైనటువంటి అవార్డులు వచ్చినాయి. అంతర్జాతీయం కూడా పేరు ప్రతిష్ట పెరిగింది రాష్ట్రానికి. అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నాం. తిరిగి చాలా గొప్పగా అడవుల పునరుజ్జీవింపజేసే ప్రక్రియ కూడా పెరుగుతా ఉంది. దాని మీద నేషనల్ ఫారెస్ట్ సంబంధించినటువంటి శాఖ గాని, అంతర్జాతీయ స్థాయిలో గాని 7.8% గ్రీన్ కవరేజ్ తెలంగాణలో పెరిగింది అని చెప్పి మనకు ప్రశంసలు ఇస్తా ఉన్నారు. నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా, నా దగ్గర కమ్యూనిస్ట్ మిత్రులు వచ్చినప్పుడు కానీ, మిత్రుడు బట్టి విక్రమార్క వచ్చినప్పుడు కానీ, పోడు భూముల విషయంలో మాకు స్పష్టత ఉంది అధ్యక్ష. గిరిజనులకు తప్పకుండా ఇప్పుడు ఏదైతే వాళ్ళు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, తప్పకుండా ఇస్తాం. సర్వే కూడా చేసినాం, రెడీగా కూడా పెట్టినాం. తమరు కూడా తెలుసు అధ్యక్ష, కొన్ని సమావేశాలు తమరు కూడా ఉన్నారు. ఇంకా తమరు జిల్లాలో, తమరు నియోజకవర్గంలో వీటి సమస్య ఉంది. అయితే ఈ పోడు వ్యవహారం ఇదే విధంగా కొనసాగుతూ ఉండన్నా, దీనికి ముగింపు రావన్నా. అందుకే ఇటీవల జరిగినటువంటి ఇక్కడ మన అందరం గిరిజనుల గురించి మాట్లాడడం చాలా తేలిక అధ్యక్ష, చాలా తమాషా ఉంటుంది, అందంగానే అనిపిస్తుంది. ఎవరైనా మాట్లాడచ్చు, అందరం కూడా మాట్లాడచ్చు. గతంలో పోడమీరయ్య గారు నేను భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కలిసి నేను చెప్పిన, పోడు భూములు అంటే పోడు భూములు ఏదో గిరిజనుల హక్కులాగా మాట్లాడుతున్నారు మీరు.